యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. ఓం నమో వెంకటేశాయ నమః. నమస్తే మేడం. మిమ్మల్ని ఇలాగే పలకరించాలేమోనండి. బహుశా నాకు అదే అనిపించింది. ఏ బాబోయ్, నిజంగా అండి వెంకటేశ్వర స్వామి ఇట్లా నడిచొచ్చేస్తున్నాడు ఏంటి అనిపించింది నాకైతే. ఒక్క సెకను మీది ఇన్స్టాలో రీల్స్ చూసాను నేను. ఓకే మేడం. అది కోటి దీపోత్సవం జరిగిన ఇష్యూ కదండి. ప్రతిరోజు చూస్తా. ఆ తరువాత అండి ఇన్స్టాలో స్క్రోల్ చేసిన దేవుడిది సంబంధించి ఇలా స్క్రోల్ చేసిన ప్రతిసారి వెంకటేశ్వర స్వామి ఇట్లా నడిచొచ్చేస్తున్నాడు, ఒకలాంటి ఒళ్ళు జలతరింపు అంటారు చూసారా, బాగా వైరల్ అయింది బాబా. మామూలు బాగా కాదండి బాబు, బాగాకి చాలా దీర్ఘం ఇవ్వాలేమో. యాక్చువల్గా రాముడు కృష్ణుడు అంటే మనకి సీనియర్ రామారావు గారు గుర్తొస్తా ఉంటారు. ఇప్పటికీ కూడా మనకి చాలా ఇళ్లలో కృష్ణుడు అన్నా రాముడు అన్నా ఆయన క్యాలెండరే కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం సుమన్ గారిని చూసాం, సినిమా యాక్టర్ సుమన్ గారిని. ఏ క్యారెక్టర్ అయినా వెంకటేశ్వర స్వామి అయినా అన్నమయ్య అయినా దేవుడు అంటే ఆయనది అట్లా రాముడైనా. కానీ అది ఓకే కాదనట్లేదు, కానీ అది ఒక సినిమా అనే ఫీల్ మనకు మనసులో ఉంటుంది మనం చూసేటప్పుడు. కానీ మీరు లైవ్లో ఆ గెటప్తో నడవటం కానీ అంతంతసేపు నుంచోవటం కానీ అసలు ఏంటండి తిరుగారు మీరు అసలు ఏం అర్థం కాలేదు నాకైతే. ఎట్లా జరిగిందండి అసలు ఈ జర్నీ, ఎలా స్టార్ట్ అయింది మీది? కోటి దీపోత్సవం November 14 నుంచి 27 వరకు అన్నారండి. యాక్చువల్గా నేను ప్రతి మూవీకి కూడా నేను ఆడిషన్స్ ఇస్తుంటానండి. అలాగే కాస్టింగ్ కాల్స్ ఏం వచ్చినా ఒక దగ్గర 10-15 గ్రూపుల్లో నేను మెంబర్గా ఉండి ఆడిషన్స్కి వెళ్తూ ఉంటానండి. అలా ఒక కాస్టింగ్ కాల్ చూసి నేను నా ప్రొఫైల్ పంపించాను. సడన్గా నా ప్రొఫైల్కి కాల్ వచ్చిందండి. కాల్ వచ్చి సంజన అని ఒక అమ్మాయి కాల్ చేసి, ఇలా శివుడి గెటప్ అనుకుంటున్నామండి, మీకు ఓకేనా అండి అంటే, ఏంటండి ఇదంటే, ఇలా ఈవెంట్ అండి ఎన్టీవీ వారి ద్వారాని అని చెప్పేసి అడిగారు. అడిగితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను మూవీస్దే అనుకున్నాను తప్పితే ఇలా ఈవెంట్ అని కూడా అనుకోలేదు. శివుడు అంటే నాకు ఎలాగైనా ఇష్టం అండి, ఎందుకంటే నాకు నేటివ్ ప్లేస్ వచ్చి సామర్లకోట అండి, ఈస్ట్ గోదావరి. సో పంచరామ క్షేత్రం అండి. సో ఓకే అండి, నో ప్రాబ్లం, నేను చేస్తాను అన్నాను. వన్ డే November 14 స్టార్టింగ్ డే రోజు చేశానండి శివుడి గెటప్ వేసి. వచ్చేసిన తర్వాత 2 days తర్వాత నాకు కాల్ వచ్చింది. మోహన్ గారని ఎన్టీవీ నుంచి కాల్ చేశారు. కాల్ చేసి, ఇలా మీ చిన్న ఇది ఫేస్ కట్ అది వెంకటేశ్వర స్వామికి అనుకుంటున్నామండి, మీకు ఓకేనా? మీకు ఓకే అయితే 2 days కావాలి, November 19th and 25th. ఈ 2 days కూడా వెంకటేశ్వర స్వామి గెటప్ కావాలని చెప్పేసి అన్నారండి. నో ప్రాబ్లం అండి, విత్ ప్లెజర్, నాకు దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటేనే అవకాశం వచ్చింది అనుకుంటాను, నేను రెడీ అండి అని చెప్పేసి అన్నానండి. అన్న తర్వాత మేకప్ టీం కూడా వచ్చి హర్షద్ జీ అని చెన్నై టీం అండి, వాళ్ళు వచ్చారు. సో నేను మేకప్ వేయించుకున్న తర్వాత ఈ జ్యువెలరీ ఇంకా యాడ్ చేయట్లేదని అనుకుంటున్నాను నేను. ఇంకా వెంకటేశ్వర స్వామిది ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకున్నాను. శివుడు November 14 అండి, అయిపోయింది, ఫస్ట్ డే అయిపోయింది. అది 19th ఎప్పుడైతే నేను వెంకటేశ్వర స్వామి గెటప్ ఫస్ట్ రోజు అప్పుడు వేస్తే మేకప్ ఈవెన్ 11:30కి స్టార్ట్ చేశారండి. మార్నింగ్ 11:30కి స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ ఫేస్ ఇవన్నీ మేకప్ అయింది 4-5 వరకు కూడా. ఈ జ్యువెలరీ అంతా అక్కడ స్టాండ్ బైలో మొత్తం యాడ్ చేశారండి, అంటే మొత్తం శంకు చక్రాలు ఇవన్నీ కూడా. అవి ఏమన్నారంటే, ఇంకా స్టాండింగ్ ఉండాలండి, మీరు వేరే దేవుడు కాదు కదా, వెంకటేశ్వర స్వామి కదా, సో మీరు నుంచుని ఉండాలన్నారు. యాక్చువల్గా వెళ్ళే వరకు నేనే షాక్ అండి, అది నుంచుని ఉండాలా, అవును కదా, జనరల్గా మనం చిన్నప్పటి నుంచి వెంకటేశ్వరుని అలాగే చూస్తున్నాం కదా అనుకుని, ఓకే నో ప్రాబ్లం ట్రై చేస్తానని, నేను మ్యాక్సిమం ట్రై చేస్తానని చెప్పేసి అన్నాను. అక్కడ నుంచున్న తర్వాత 5:30కి నుంచున్న తర్వాత 6-6:30 వరకు మొత్తం యాడ్ చేశారండి. ఈ షోల్డర్ మొత్తం ఇవన్నీ కూడా జ్యువెలరీ అంతా యాడ్ చేశారు. ఎప్పటి వరకు అంటే ప్రోగ్రామ్ అయిపోయే వరకు నుంచోవాలన్నారు. ఎంతసేపు పట్టిందండి? 10:30కి అయిందండి ప్రోగ్రామ్. 10:30కి అండి ఫస్ట్ డే. 19 జరిగినప్పుడు 10 వరకు నుంచున్నారు. ఎంతమంది మేకప్ మ్యాన్లు వేశారండి మీకు? మేకప్ మ్యాన్ వాళ్ళ టీం వచ్చి ఒక 7 members టీం వచ్చారండి. బట్ మేకప్ వేసింది అయితే 2, వాళ్ళ సపోర్టర్స్ ఉన్నవాళ్ళు. సో అంటే మరీ హెవీ వెయిట్ కాదండి, కాకపోతే ఎక్కువసేపు అదే వెయిట్తో ఉండడం హెవీ అయిపోద్ది కదా మేడం. సో అలాగ అవింది ఒక పీఠంలాగా ఉండి దాని మీద స్టాండ్ వేయండి, అలా స్టాట్యూ లాగా. చాలా మంది అండి, వేల మంది జనం అలా చూడడం, విగ్రహం అనుకునేవారండి. విగ్రహం అనుకుని దగ్గరకు వచ్చి మనిషేనా అని పక్క వాళ్ళ చేత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని ఫోటోలు దిగి, అలా నా ఎదురుగుంటా మొబైల్స్ అలా ఫోటో క్లిక్ అవుతూనే ఉన్నాయండి దగ్గర నడుచుకుంటూ వచ్చారు. అది మొత్తం ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దిగి వెహికల్ దగ్గరికి రావడానికి నడుచుకుంటూ వచ్చానండి. అది బాగా వైరల్ అయింది. ఇక్కడ నడుస్తుంటే కాళ్ళదన్నం పెట్టేసేవారండి. అంతా ఇంకా దేవుడు అంతా ఆయన బ్లెస్సింగ్స్ అంతే అండి, ఏమీ లేదండి. లార్డ్ వెంకటేశ్వర బ్లెస్సింగ్స్. నన్ను నేనే నమ్మలేకపోయాను నిజంగా.
ఇప్పటికే వీడియో చూసుకుంటే నాకు కూడా దేవుడే కనిపిస్తాడు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంతే అండి, నాకు అలాగే అనిపిస్తాడు. అది అయిపోయిన తర్వాత ఒక 4 days పెయిన్ అండి, ఫుల్గా షోల్డర్ పెయిన్ అవి ఉన్నాయి. ఉన్న తర్వాత సెకండ్ మళ్ళీ 25th మళ్ళీ రమ్మన్నారు. ఆ రోజైతే పర్టికులర్లీ 11 వరకు స్టాండింగ్ అయిపోయిందండి. దాదాపు ఒక 6 hours పడుతుందండి మీకు మేకప్ పట్టిందా? పట్టిందండి. 4 hours మేకప్, 4 to 5 hours మేకప్ పట్టిందండి. స్టాండింగ్ ఏమో 6 hours అండి. స్టాండింగ్లో ఇంకా 6 hours మనం అసలు కదలడానికి ఉండదండి. ఇలా ఈ పీఠం మీద నుంచి దిగడానికి కూడా లేదండి. అలా అక్కడ ఉండిపోయాను. అలా అక్కడ ఉండిపోతే మధ్యలో మనం ఫస్ట్ నుంచి కూడా ఫుడ్ అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుని స్టార్టింగ్ నుంచి సో అలాగే అయిందండి. మేకప్ అన్ని గంటలు వేసుకొని దాంతో పాటుగా అదే కాస్ట్యూమ్ తో నుంచోటం ఒక ఆర్టిస్ట్ గా అది ఎంత ఇబ్బందో మాకు తెలుసు. ఎందుకంటే మేమంతా మనం జనరల్ గా సిట్టింగ్ పొజిషన్ లేదా కాసేపు నుంచుంటాం, కాసేపు కూర్చుంటాం, మధ్యలో టచ్ అప్ వీటికి అవకాశం ఉంటుంది. బహుశా మీకు అలాంటి అవకాశాలు కూడా స్వామి గెటప్ కదా. అవునండి, అలాంటి అవకాశం కూడా లేదు. అలాంటి లేని మధ్యలో జస్ట్ ఒక్కసారి మాత్రం ఫస్ట్ టైం అయితే అది కూడా పిలవలేదు నేను మేకప్ టీమ్ని. సెకండ్ టైం ఇప్పుడు ఒక్కసారి వాటర్కి జస్ట్ కంటిన్యూ. ఆ రోజు మీకు 25th రోజు అయితే నేను రూమ్కి వెళ్ళేటప్పటికే హోటల్ రూమ్కి 1-2 అయిపోయిందండి. భక్తుల స్పందన చూస్తే ఎలా అనిపించిందండి? చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళని చూస్తుంటేనే నేను అంతసేపు ఉండగలిగానండి. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇక్కడ నుంచోవాలన్నా సరే ఒక 1/2 hour అయితే నుంచోలేనండి. ఆయన బ్లెస్సింగ్స్ లేకుండా అయితే అది జరగదండి. ఆయన నిజంగా నేనున్నాను అని చెప్పి దేవుడు అన్నట్లు నాకు అనిపించిందండి. తిరుగారు, అసలు మీరు ఎలా ఎంటర్ అయ్యారండి ఫీల్డ్లోకి? ఇంతకు ముందు ఏమన్నా చేశారా? తర్వాత ఆడిషన్స్కి మనం ఏదైనా ఫొటోస్ కానీ ఫోటోషూట్ కానీ ఏదైనా సబ్మిట్ చేసినప్పుడు ఏముంటుంది, జనరల్గా నార్మల్ ఫొటోస్ ఉంటాయి కదా. మళ్ళీ మిమ్మల్ని స్వామి గెటప్, దేవుడి గెటప్ అని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇంతకు ముందు ఏమన్నా అట్లాంటి గెటప్స్ వేశారా? ఆ పిక్స్ ఏమన్నా ఇచ్చారా? అది ఎలా జరిగింది? లేదండి, యాక్చువల్గా ఏంటంటే నేను కొన్ని ఫొటోస్ ఉంటాయి, నేను ఎక్కువ బియర్డ్ మెయింటైన్ చేశాను, లాంగ్ బియర్డ్, కొంచెం నాకు లుక్ బాగుంటుందని చెప్పేసి అదే మెయింటైన్ చేశాను. చూపిస్తారా నాకు ఒక ఫోటో ఏమైనా ఉందా? తప్పకుండా ఉన్నాయండి, ఫోన్లో ఉన్నాయి, నేను చూపిస్తానండి. సో ఆ బియర్డ్ లుక్తో ఉన్న ఫొటోస్ అన్నీ పంపించాను. అలాగే క్లీన్ షేవ్ అడిగారని చెప్పేసి ఒక 2 photos డిఫరెంట్గా నేను ఒక మూవీలో కానిస్టేబుల్ క్యారెక్టర్ వేసినప్పుడు అప్పుడు తీయించుకున్న ఫొటోస్ పంపించానండి. పంపిస్తే వాళ్ళు బియర్డ్ గెటప్ చూసి క్యాన్సిల్ చేశారంట. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ బియర్డ్ లేనిది చూసిన తర్వాత ఈ అబ్బాయి అయితే ఓకే అన్నారు. లేదు, 2 ఒకలే, డిఫరెంట్ కాదండి అంటే సరే అయితే ఇతనైతే ఓకే అని చెప్పేసి అంటే అలా నాకు అది వచ్చిందండి. బట్ నేను రావడం ఏంటంటే ఇండస్ట్రీలోకి నాకు అసలు ఇది చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే బాగా ఇష్టం అండి. సో నేను MBA చేశానండి, MBA MA తెలుగు లిటరేచర్ కూడా చేశాను. జాబ్ చేసేవాడిని అండి, బట్ HR మేనేజర్గా జాబ్ చేసేవాడిని. బట్ ఈ ఇంట్రెస్ట్ పోవట్లేదండి, ఎంత జాబ్ చేసినా కానీ ఆ మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు పోవట్లేదు. సో పోకపోతే ఫుల్గా ప్యారలల్గా ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి నేను ఇంకా డైరెక్ట్ మూవీస్ కోసమే ట్రయల్స్ లో ఉన్నారా, లేకుంటే ఏదన్నా సీరియల్స్ కానీ అలాంటివి ఏం చేయలేదు, ఓన్లీ మూవీస్ అండి. ఆడిషన్కి వెళ్ళడం, యాక్ట్ చేయడం. ఇప్పటి వరకు నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్గా వచ్చేసానండి. 4.5 years నుంచి నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా హైదరాబాద్లోనే ఉంటున్నానండి. రీసెంట్గా ఫ్యామిలీని కూడా ఇక్కడ షిఫ్ట్ చేస్తానండి, ఎందుకంటే వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ లోకల్గా వెళ్తే ఇక్కడ 1 day అయినా సరే మనం ఊరు వెళ్ళినప్పుడు అవకాశాలు వస్తున్నాయి అనిపిస్తుందండి. సో అప్పుడు కాల్ చేస్తున్నారు, కరెక్ట్గా మీరు ఉన్నారండి అవైలబుల్ అంటున్నారు. సో ఆ ఇబ్బంది ఎందుకని చెప్పి నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఇక్కడ అంటే అక్కడ లోకల్లో మా ఊరు దగ్గరలో చిన్న మూవీస్ జరిగాయండి, ఒక 2-3 movies అక్కడ జరిగితే అక్కడ ఇంటి దగ్గర ఉండే ట్రై చేసి అక్కడ షూట్ చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 15 movies వరకు దగ్గర ఇప్పుడు నియర్ అబౌట్ 20 movies వరకు చేశానండి. రీసెంట్గా డెవిల్ మూవీలో వచ్చిన క్యారెక్టర్, అలాగే జైలర్, బెదుర్లంక, వ్యవస్థ వెబ్ సిరీస్లో చేశానండి. సో అలా ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా 2 ఉన్నాయి. అక్కడ వారు ఇక్కడ ఉన్నారని ఒక స్మాల్ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశానండి, ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగే విద్యావాసుల అహం అని మణికాంజలి గారి డైరెక్షన్లో, అందులో కూడా హీరో కాంబినేషన్లో 2 scenes వరకు చేశాను. సో అవి అప్కమింగ్ మేడం. సో మీ 4 సంవత్సరాల కష్టానికి ఫలితం దక్కుతోంది అనిపిస్తోందా? దక్కుద్దని అయితే అనిపిస్తుందండి, ఎందుకంటే దక్కిందా? దక్కుతూ ఉందండి. వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే నేనున్నాను, అభయహస్తం అయితే నాకు అనిపించిందండి. ఆ అభయహస్తం ఉంది, నువ్వు వెళ్ళు ధైర్యంగా అన్న ఒక అభయహస్తం నాకు అనిపించిందండి దేవుడు దయ వల్ల. ఎవరు స్పీచ్ విన్నా కానీ ఒకటే అండి, అంటే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సక్సెస్ ఫార్ములా అయితే ఎప్పుడూ మారలేదండి. అదే నిరంతర కృషి పట్టుదల అంటారు కదండి. సో ఆ ఫార్ములా అయితే మనకు మారదండి. నిరంతర కృషి పట్టుదల ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అన్నది మాట ఒక్కటే నాకు మైండ్లో ఉంటుందండి. నేను అదే బాటలో ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి. ఖచ్చితంగా ఏ రోజు కూడా నేను ఆడిషన్కి వెళ్ళకుండా ఉన్నానండి.
ఇప్పుడు కూడా నేను వెళ్తాను. ఈ రోజు కూడా ఏదో ఒక ఆఫీస్కి ఎవరైనా గాడ్ వెళ్తాను. ఫాదర్ ఉన్నారండి? లేరు, నేను నా మీ అంతటా కష్టంతో మీరే వచ్చాను. ప్రయత్నం చేస్తున్నారు. అవునండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేశారా? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో మేనేజర్ గా ఒక చేశాను. మంత్లీ ఒక ఇంత శాలరీ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది అవునండి. జనరల్ గా. అవునండి. దానికి సంబంధించి మనకి ఎంత వస్తుందో అంత ఖర్చులు పెట్టుకుంటాం. అవునండి. జాబ్ మానేసి మీకు మ్యారీడ్ అండి, ఫ్యామిలీ, అవునండి. ఏం చేద్దామని జాబ్ మానేసి ఖచ్చితంగా అంటే మీకున్న నమ్మకం అనుకోవాలా? అవును, నమ్మకం అండి. ఎందుకంటే సక్సెస్ అవ్వాలండి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే డూ ఆర్ డే సిచ్యువేషన్ అండి. ఎవరికైనా అంతే పరిస్థితి అంటారా? ఎవరికన్నా అంటే మ్యాక్సిమం నాకు తెలిసి కష్టపడి పట్టుదలతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని నమ్మకం అయితే ఉంది మేడం. ఆ నమ్మకంతో నేను వచ్చాను. బట్ ఫ్రెండ్స్ సపోర్ట్ అని, ఫ్యామిలీ సపోర్ట్ అని, మా బ్రదర్ కూడా అప్పుడప్పుడు అమౌంట్ పంపించడం, ఇలా సపోర్ట్ అయితే ఉందండి. అది ఎలా అంటే అప్పుడప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది కానీ ఎప్పుడు ఉండదు కదండి. మనమే ఉండాలి కదా. ఫ్యామిలీతో ఉండి మనం ఎవరో హెల్ప్ చేస్తారని వెయిట్ చేయలేము కదా మనం. ఇక్కడ అవకాశాలు రావాలి, ఇందులో గెటిన్ అవ్వాలని ధైర్యం చేసి వచ్చానండి. ఆ ధైర్యానికి దేవుడు తోడే ముందుకెళ్తానని నమ్మకం ఉందంతే అండి. గెటప్ తర్వాత ఏమన్నా కొత్త అవకాశాలు ఏమన్నా అనిపించినాయండి, వచ్చాయా మీకు? యాక్చువల్గా 1 or 2 ఆడిషన్స్ అయితే గెటప్ తర్వాత వెళ్ళినప్పుడు చూసానండి. అది మీ వీడియో, మీరు ఆడిషన్ కూడా అక్కర్లొద్దు, నేను కంపల్సరీ మీకు నేను క్యారెక్టర్ ఉందని చెప్పేసి ఒక 2 డైరెక్టర్లు చెప్పారండి. సో నువ్వు అంత డెడికేషన్గా 6 hours ఉన్నా నీ డెడికేషన్ చూసానా నేను క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు మేడం. అది నాకు హ్యాపీ అనిపించిందండి. ఈ గెటప్ వేయడం అన్ఎక్స్పెక్టెడ్ అండి. వెంకటేశ్వర స్వామిది అయితే నేను అన్బిలీవబుల్ అండి. నేను ఇంటి దగ్గర కూడా నేను చెప్పలేదండి గెటప్ వేయడానికి వెళ్తానని నేను చెప్పలేదండి. మేకప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించాను. ఫస్ట్ డే ఉన్నప్పుడు 5 hours ఉంచాలంటే 5 hours ఉండగలనా, అసలు నిజంగానే మనకి మధ్యలో ప్రాబ్లం ఏం రాదా అంటే, ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి గారి తోడికి పంచి ఇవన్నీ కడతారు కదా మేడం. అవి కట్టిన దగ్గర నుంచి ఈవెన్ మనం వాష్రూమ్ కూడా వెళ్ళడానికి ఉండదండి. సో మళ్ళీ నైట్ ఈ మేకప్ అంతా అవ్వాలి, నెక్స్ట్ వచ్చి అక్కడ స్టాండ్ బై ఉండాలి. బట్ అదంతా దేవుడి దయండి. అంటే ఉన్నారు దేవుడు అని అనడానికి అదొక నిదర్శనం అనుకోవాలండి మనం. ఇంకా ఈ సందర్భంగా మనము కాస్ట్యూమ్ డిజైనర్స్ ని, మేకప్ మ్యాన్స్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాలండి. అవునండి. ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు స్వామివారికి మనము గుండెల మీద చూస్తాం అమ్మవారి, దాని దగ్గర నుంచి ఎక్కడ ఒక్కటి కూడా మిస్ చేయకుండా కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కూడా. ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి అనగానే డిఫరెంట్ కలర్స్ లో చూస్తాము, మీరు నల్లగా. అవునండి. వెంకటేశ్వరం అంటే ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. ఇక్కడ చిన్న దగ్గర చిన్న మచ్చ ఉంటుంది, అది కూడా యాడ్ చేశారండి. యాక్చువల్గా షేప్ అదే ఉండడం, అవన్నీ అన్ని ఈవెన్ అక్కడ ప్రతిదీ యాడ్ చేశారు మేడం. ఏది కూడా మిస్ చేయలేదు వాళ్ళు. మీరేమన్నా అంటే నిష్టగా ఉండటం అట్లా ఏమన్నా చేశారండి? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ నేను ఆ గెటప్ వేసే వరకు జస్ట్ ఫ్రూట్స్ తీసుకుని, ఇలా ఒకవేళ ఫుడ్ తీసుకున్నా లైట్గా తీసుకుని, సో అవి నేను కొంచెం మేనేజ్ చేశాను మేడం. ఎందుకంటే నాకు తెలుసు ఇలా 5 hours ఉండాలని నాకు అర్థమైంది కాబట్టి దాన్ని బట్టి నేను కొంచెం స్టెబుల్ అయ్యానండి. అవి కొంచెం అలవాటు చేసుకున్నాను. అవిన తర్వాత 25th కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా అయిపోయింది గెటప్ అనుకున్నాను. మళ్ళీ 27న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మళ్ళీ ఫ్యామిలీని తీసుకుని చూడడానికి వెళ్ళానండి. ఆ రోజు కూడా శ్రీనివాస్ కళ్యాణం అండి. 14 daysలో 3 days శ్రీనివాస్ కళ్యాణం జరిగిందండి కోటి దీపోత్సవంలో. ఆ 3 days నేను అక్కడ ఉన్నాను. అది ఆయన దయ అనుకోలేండి. నేను అసలు వెళ్దామని నేను అనుకున్న ఇంటెన్షన్ కాదండి, ఆయన రప్పించుకున్నదనే నా ఫీలింగ్. భక్తుల నుంచి కావచ్చు, లేకపోతే గెస్టుల నుంచి కావచ్చు, సెలబ్రిటీస్ నుంచి కావచ్చు, మంచి స్పందన, మీకు మంచి అప్రిసియేషన్ వచ్చి ఉంటుంది. వాటిలో ది బెస్ట్ పులికి నిజంగా నా జన్మ ధన్యమైపోయింది వీళ్ళు ఇలా అనటంతో అన్నది ఏదన్నా ఉందా 2 రోజుల్లో మీకు ఎవరైనా? అంటే చాలా మంది నాకు మెసేజ్ చేశారండి, చాలా బాగుంది అసలు, అద్భుతంగా, నువ్వని అనుకోలేదు. కొంతమందికి నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో అది నేను భక్తి టీవీలో వచ్చినవి ఉంటాయి కానీ ఎన్టీవీలో వచ్చినవి, అవి లింక్ షేర్ చేసిన తర్వాత మళ్ళీ కిందన ఇది నేనే అని చెప్పి మళ్ళీ నేను మెసేజ్ పెట్టిన తర్వాత అది నిజమేనా అని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మన సాయి మాట్లాడారు కదా, అవునండి, నాకు తను పిక్స్ పంపించారు, చూసాను, చాలాసేపు చూస్తానే చూస్తాను. లోపలికి స్టూడియోకి రాగానే నేను వెనక్కి వెళ్ళిపోతున్నా, మీరు కాదనుకుంటున్నా యాక్చువల్గా నా మైండ్ సెట్. ఈయనెవరు, ఆయనతో పాటు వచ్చారేమో అనుకున్నాను అనమాట. ఆ పర్సనాలిటీ, ఆ గెటప్ అట్లా చూసాక అందరూ మా మదర్ కానీ మా రిలేటివ్స్ కానివ్వండి, మిస్సెస్ కానీ అందరూ కూడా చాలా హ్యాపీ అండి. కొంతమంది కూడా మెసేజ్ చేసేయండి ఒకసారి మీతో మాట్లాడాలి అని చెప్పి ఇన్స్టాలో మెసేజ్ చేయడం, చెప్తే మెసేజ్ చేసిన తర్వాత ఒకసారి మాట్లాడని చెప్పండి అంటే, ఏం లేదండి అసలు నేను రోజు లేవగానే వెంకటేశ్వర ఫోటో చూస్తాను, నాకు అలవాటండి. ఈరోజు అనుకోకుండా నేను ఇలా లెగ్గానే వీడియో వచ్చింది, వీడియో చూస్తే లేవగానే అదిదో రియల్గా దేవుడు వచ్చేస్తున్నామని ఫీల్ వచ్చేసి నాకు కొంచెం గూస్ బంప్స్ వస్తాయండి. అందుకని మీతో ఎలాగైనా ఒక్కసారి మాట్లాడాలని చేశానండి అని చెప్పేసి. వస్తుందండి ఇప్పటికి కూడా. అది more than 20 million వరకు వెళ్ళేయండి. చాలా వీడియోస్ అండి, అందరూ టీటీడీ వాళ్ళు ఇన్స్టా కానీ
చాలా రకాలుగా వైరల్ అయిందండి, ఇంకా ఎవరైతే అవుతూ మిమ్మల్ని ఉంది. కాల్ చేశారో వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందండి? వాళ్ళు చాలా హ్యాపీ అండి. ఇంకెలా అంటే నిజమేనా మీతో మాట్లాడుతున్నానన్న వీళ్ళు అంటే అదేం కాదండి బాబు, నేను ఇలా ఆర్టిస్ట్ని అండి, నేను ఫుల్ టైం ఆర్టిస్ట్ని, ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటానని. అందులో భాగంగానే స్వామివారి బ్లెస్సింగ్స్తో నాకు ఇది ఒక అవకాశం వచ్చింది, చిన్న అవకాశం. అలాగే మేకప్ టీం వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అవునండి. దాంతోపాటు వాళ్ళు ఏమన్నారంటే మీరు అంతసేపు నుంచోగలరండి అని అడిగారండి స్టార్టింగ్లో. లేదండి ఐ విల్ మేనేజ్ అని చెప్పేసి అన్నాను. మన ఎక్కడ టీం అండి మేకప్ వాళ్ళు, చెన్నై అండి. కాస్ట్యూమ్స్ అంతా మొత్తం చెన్నై అండి. వాళ్ళు జస్ట్ మెటీరియల్ మొత్తం అన్ని వాళ్ళే తెచ్చుకున్నారండి. హర్షజ్జీ అని వాళ్ళ చెన్నై టీం అండి. ఎన్టీఆర్ ద్వారా వచ్చిందండి, వాళ్ళే పిలిచారు వాళ్ళని. అలా సెకండ్ టైం వేసినప్పుడు అసలు ఒక్కసారి వేయడమే అదృష్టం వెంకటేశ్వర స్వామిది, నీకు సెకండ్ టైం కూడా వచ్చిందంటే అది నిజంగా నువ్వు పెట్టుకుంటుంటావు. వాళ్ళ అదృష్టం, వేయించుకునే వాళ్ళది, చూసే వాళ్ళది మరి చెప్పాలి. చూసేవాళ్ళు కూడా ఎంతమంది అంటే అండి ఇంకా అలా కంటిన్యూ హారతి ఇవ్వడం ఇవన్నీ చేసేసారండి. చాలా ఇదిగా నాకు అంతా దేవుడే కనబడిపోయాడు అంత ఆ టైంలో. ఇంకా మాటలు కూడా రావండి ఇంకా ఆ టైంలో, ఇంకా అలా సిచ్యువేషన్ అయిపోయిందండి. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? మీకు ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఉన్నాయా? అలాగనేం లేదండి. నేను ఏంటంటే ఎలాగన్నా ఆర్టిస్ట్ మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి వచ్చానండి. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక కొంచెం అవకాశాలు ఏమైనా పెరిగినాయి అనుకోవచ్చు అంటారా తిరుగు గారు? అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు సినిమాలు అయితే రిలీజ్ ఆగే ఛాన్స్ కొంచెం తక్కువ ఉందండి. ఓటీటీలు రావడం వల్ల ఏంటంటే అండి ప్రతి ప్రాజెక్టులో 90% ప్రాజెక్ట్స్ బయటకు వస్తున్నాయండి, పబ్లిక్ లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు దాని తర్వాత పబ్లిసిటీ అన్నది మనమే చేసుకోవాలండి. ఇప్పుడు పలానా మూవీ నేను చేస్తానని వేరే ఆఫీసులకి చూపిస్తానికి అని తెలుస్తుంది. అవును. అలా కాకుండా మరీ పెద్ద ప్రాజెక్టులు రావాలంటే ఎవరికన్నా చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే గెటప్ లో వస్తారా అని అడిగాను మా సాయిని అడిగితే, మేడం గెటప్ వేసుకోవాలంటే మినిమం 6 hours పట్టిద్దంట అని చెప్పాడు. ఓకే ఓకే అనుకుని, కానీ ఆ ఫొటోస్ అయితే మాకు షేర్ చేయండి. అన్నీ ఉన్నాయండి, ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్, మేకప్ వేసేవి అవన్నీ కూడా మన ఆడియన్స్ కి సుమన్ టీవీ ద్వారా మరొకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి థ్యాంక్ యూ మేడం. అభిమానుల అభిమానాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.